భయ్యా అందరికీ ఐ లవ్ యూ. మన మీడియా మిత్రులందరికీ ఇది మీడియా సినిమా. మీరందరూ చూసిరో చూడలేదో, ఇది మీడియా సినిమా. మిస్ కాకుండా చూడాల్సిన సినిమా. ఇది మీ సినిమా, మా సినిమా, మనందరి సినిమా. మీసం మేలేసి తొడగొట్టి చెప్తున్నా, భారతదేశంలో ఉన్న ప్రతి భారతీయుడు చూడాల్సిన సినిమా. ఓటర్ అంటే చీటర్ కాదు, షూటర్. ఓటర్ అంటే చీప్ నికర్ కమ్ముడు పోయి చీటింగ్ చేస్తున్నారు. అది కాదు మనం చేయాల్సింది. ఓటర్ అంటే చీటర్ కాదు, షూటర్ అనేది అర్థమైపోతుంది సినిమా. ప్రతి ఓటర్ చూడాల్సిన సినిమా. ఫస్ట్ మీడియా మిత్రులు మిస్ కాకుండా చూడాల్సిన సినిమా. ఇది మీడియా సినిమా ప్రధానంగా. మిస్ కాకుండా చూడండి. మీరు చూస్తే ఈ దేశం బాగుపడుతుంది, ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఈ ప్రపంచమే బాగుపడుతుంది. నేను చూస్తే ఏం బాగుపడదు, నేను ఒక్కనే బాగుపడతా. ఎందుకంటే భయ్యా మన మీడియా మిత్రులలో మార్పు వస్తుంది ఈ సినిమా చూస్తే. మీడియా మిత్రులు ఏం చేస్తున్నారంటే, బాలకృష్ణ గారు వాటర్ బాటిల్ వంటి ఒక పెగ్గు ఉన్నది, శ్రీకాంత్ గారు రేవు పార్టీలో దొరికిండు. వాళ్ళు అది చేస్తే మన రాష్ట్రానికి ఏం లాభం లే, మన దేశానికి ఏం ఉపయోగం లేదు. అది ఆయన ఇష్టం, ఇది ఈయన ఇష్టము. కానీ మీ మీడియా మిత్రులు ఏం చేయాల్సిందంటే, మన ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు, మన ఎంపీ ఏం చేస్తున్నాడు, మన కలెక్టర్ ఏం చేస్తున్నాడు, మన సీఎం ఏం చేస్తున్నాడు, మన పిఎం ఏం చేస్తున్నాడు అనేది అవన్నీ వెలికి తీసి ప్రచారం చేస్తే మన రాష్ట్రం, మన దేశం, మన ప్రపంచం బాగుపడుతుంది అనేది మన మీడియా మిత్రులకి విజ్ఞప్తి. మినిమం డిగ్రీ సాంగ్స్ ఈ సినిమాలో ఉన్నాయా? మరి నీ డైలాగ్ సూట్ అయ్యే సాంగ్స్ సూపర్ ఉంది భయ సినిమా. ఏం నచ్చింది సినిమా? అన్ని నచ్చినాయి. అవినీతి అక్రమాలు మీడియా ద్వారా బయటికి తీయాల్సిన బాధ్యత ఇప్పుడు సెల్ ఫోన్ ఉంది భయ్య. మీడియా మిత్రులది ఒక్కటే బాధ్యత కాదు, సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికి బాధ్యత అనేది ఒక మెసేజ్ ఇచ్చింది. ఇప్పుడు మీడియా వాళ్ళకి బాధ్యత కాదు, సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికి. ఇప్పుడు మన మీడియా మిత్రులు 5 స్టార్ హోటల్కి పోయి బిర్యానీ తింటారు భయ్య. వాడు ఆడు లెగ్ పీసులన్నీ అల్ల పెడతాడు, అది అమ్ముడు పోకుంటే మళ్ళీ కడుతాడు, మళ్ళీ తెల్లారి మళ్ళీ మనకే పెడతాడు. మనం చూస్తలేం, అవన్నీ తింటున్నాం, వస్తున్నాం. మన ఇప్పుడు చాలా హోటళ్ళల్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, లెగ్ పీసులు బిర్యానీ అమ్ముడు పోకుంటే అవి తమాషా మంచిగా తేడా గడిగి ఆ లెగ్ పీసులు తీసుకుపోయి బ్రిడ్జిలో పెడుతున్నారు. మళ్ళీ మంచిగా వండేసి మళ్ళీ మనకే పెడుతున్నారు. మన ఆరోగ్యం ఖరాబ్ అయిపోతుంది. అదే అట్లా నన్ను సరి చేసినట్టే మన రాష్ట్రాన్ని సరి చేయండి, మన దేశాన్ని సరి చేయండి, మన ప్రపంచాన్ని సరి చేయండి అనేది నా రిక్వెస్ట్. అందుకనే నేను ఇట్లా మాట్లాడుతున్నా. ఇప్పుడు నీ తప్పు చేసినా కదా, నువ్వు సరి చేసినావు కదా, అదే విధంగా ఎమ్మెల్యేలని, ఎంపీలని, సీఎంని, పిఎంని సరి చేయాలి. మీడియా వాళ్ళ సినిమా భయ్యా. మీరు మారితే ఈ దేశం బాగుపడుతుంది, ఈ ప్రపంచం బాగుపడుతుంది. మీరు చూడండి, ఫస్ట్ మీరు మారండి. నా రిక్వెస్ట్. ఐ లవ్ యూ. రెండు ఒకటే అన్న. సినిమా అయితే బాగుంది, బట్ ఏంటంటే స్లోగా అనిపించింది. సాంగ్స్ అయితే కొద్దిగా అంత ఇంపాక్ట్ అనిపించింది. ఎందుకంటే పార్ట్ 1లో బాగుండేటివి, అంటే టెలిఫోన్ దానిలోని మోగేదానా ఈ సాంగ్స్ కానీ ఏఆర్ రెహమాన్ అయితే చాలా మిస్ అయిపోయినాము. దీనిలో యాక్షన్ సీన్స్ కొద్దిగా లాగీగా అనిపించినాయి. ఆ డిచిక్ అనేది ఒకటి గుర్రం ఉంటుంది, అది కొద్దిగా లాగీగా అనిపించింది. సినిమా కొద్దిగా 3 అవర్స్ కాకుండా కొద్దిగా ట్రిమ్ చేసింటే ఇంకా ఎక్సలెంట్గా ఉండేది అనిపించింది. కొద్దిగా ఎమోషన్స్ అయితే బాగా క్యారీ అయినాయి, కొన్ని దాంట్లో బాగానే స్లో అనిపిస్తుంది. ఇంకా రియల్ ఇన్సిడెంట్ని బట్టి అయితే చూపించినారు అనమాట. అంటే ఈ టాయిలెట్ది కానీ, వేరే బస్సు కార్డుది, ఇంకా లైసెన్స్ కానీ, ఇవన్నీ కానీ మన రియల్గా ఎలా జరుగుతావో ఆ బేస్ మీదనే చూపించిన. ఇంకోటి వాళ్ళ ఫ్యామిలీనే జరిగితే ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, ఆ ఎమోషన్స్ అయితే చాలా క్లియర్గా క్లారిటీగా అయితే మనం చూపిస్తారు. ఇంకా సిద్ధార్థ గారి క్యారెక్టర్ అయితే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, అయితే ఇంతకుముందు నేరాలు ఘోరాలని ఒకటి సిరీస్ వస్తున్నాయి కదా, అలాగనే ఈయన చేస్తుంటారు, జనాలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటారు. అయితే ఫస్ట్ ఏమంటారంటే కమల్ హాసన్ గారు, ఫస్ట్ మీరే యువత మేలుకోవాలా, మీరే బాగా చేయాలి, ఫస్ట్ మీ ఫ్యామిలీ నుంచే స్టార్ట్ చేయనప్పుడు అప్పుడు ఏం జరుగుతుందో, వాళ్ళ ఇన్సిడెంట్లు ఎలా ఉంటాయి అనేది బాగా చూపిస్తారు. తర్వాత ఆయన ఈ జనరేషన్కి వచ్చి చేయాలనుకున్నప్పుడు జనాలు ఎలా రియాక్ట్ అవుతారు, ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది ఇంకా క్లియర్ చూపించిండ్రు. మనకి కొద్దిగా క్లారిటీ అనేది మన పాత్రి గురించి సినిమా అయిపోయిన వెంటనే మనకి పోస్ట్ క్రెడిట్ సీన్స్ ఇస్తారన్నమాట ట్రైలర్ గురించి. అది మాత్రం ఎక్సలెంట్ ఉంది, దాని మించి హై ఎక్స్పెక్టేషన్స్ అయితే ఇవ్వండి. చూశాను. దాంట్లో ఓన్లీ కరప్షన్ గురించే ఉంది. ఇంకోటి ఏంటంటే దాంట్లో ఇన్వాల్వ్మెంట్ కమల్ హాసన్ కాదు బాగా ఒదిగిపోయింటారు. బట్ దీంట్లో ఏంటంటే కొద్దిగా అంత యాక్షన్ అంటే చంపడానికి పోయినప్పుడు ఎందుకు అబ్బా ఇంత ల్యాగ్ చేస్తారు, ఎందుకు అవసరమా అన్నట్టు అనిపిస్తుంది అన్నమాట. ఒకటి కొద్దిగా డిసైడ్ అంటే ఒక్క మగాడు మన బాలకృష్ణ గారిది లేదు, అలా అనిపిస్తాయి ఆ క్యారెక్టర్లు. అవి కొద్దిగా ఒక చైనీస్ క్యారెక్టర్ ఒకటి బాగా అనిపిస్తుంది. ఇంకా విజయ్ మాల్యది కానీ, ఇంకా గోల్డ్ మ్యాన్ది కానీ, ఇవన్నీ కానీ కొద్దిగా అంత అనిపించలేదు అనమాట. డిచిక్ అనేది
సినిమా అయితే కొద్దిగా రియల్ ఇన్సిడెంట్ మీద అయితే బాగా మంచిగా అయితే ఎమోషనల్గా అయితే మంచిగానే కనెక్ట్ అయితే మళ్ళీ కొందరు కనెక్ట్ కాకపోవచ్చు. అంటే ఇప్పుడు జనాలు ఎట్లా ఉన్నారంటే వాట్సాప్ స్టేటస్ పెట్టడం, ఇన్స్టాలో స్టోరీ పెట్టడం, ఇంతే ఏమో సాధించినాం అన్నట్టు ఉన్నారు కదా. బీజిఎం అయితే బాగుందన్న, బీజిఎం అయితే బాగానే ఉంది. 5కి 4 ఇస్తాను. ఆయనకు శంకర్ గౌడ్ కూడా కొంచెం కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలనే కాన్సెప్ట్లో ఇచ్చినట్టున్నారు. చాలా ఎక్కడ కూడా మైనస్ లేదు సినిమాలో, అసలు మైనస్ అంటూ ఏమీ లేదు. కానీ లాస్ట్లో చిన్న సిల్లీ బిట్ ఉంది. మెట్రోకి హీరో ఎక్కేస్తాడు వితౌట్ టికెట్, అది అక్కడ ఆ స్టేషన్ ఎక్కడో చెప్తే నేను కూడా వెళ్ళి ఎక్కుతాను. బట్ అక్కడ నెగిటివ్ తీసుకొచ్చి అక్కడంతా మొత్తం స్టోరీ అంతా డిఫరెంట్గా అయిపోయింది. ఓకే, అంటే చాలా మంది ఏమంటారు అంటే నెక్స్ట్ మూవీ అంటే శంకర్ గారిది గేమ్ చేంజర్ సినిమా ఉంది అంటే ఈ ఎఫెక్ట్ ఆ సినిమా మీద పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, బిజినెస్ తక్కువ జరిగే అవకాశాలు ఉన్నాయి ఏమో. బట్ ఐ డోంట్ నో అబౌట్ అదర్స్ మూవీ, బట్ ఐ నో బెటర్ ఐ వాంట్ టు ప్రిఫర్ దిస్ వన్. అది తెలీదు, గేమ్ చేంజర్ ఐ డోంట్ నో అబౌట్ దట్. ఓకే, అంటే సినిమాకు శంకర్ మార్క్ ఉందా లేదా సినిమాలో? నాట్ దట్ మచ్ అండి. దట్స్ ఓకే. భారతీయుడు 1 మీద 2 మీద 1. కమల్ హాసన్ గారి యాక్టింగ్ అయితే అల్టిమేట్ ఉంది. అసలు ఇందులో ఎస్జే సూర్య అని ఒక క్యారెక్టర్ ఉన్నారు, అది ఇంకా 2025 పార్ట్ 3లో చాలా బాగా చూపిస్తారు అనిపిస్తుంది. రకుల్ ప్రీత్ సింగ్ది ఫస్ట్ హాఫ్ ఎంట్రీ సూపర్ ఉంది అండ్ తన యాక్టింగ్ అయితే 100% ఇచ్చినారు. అంటే కమ్బ్యాక్ ఇండియన్, గో బ్యాక్ ఇండియన్ అని 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ మూవీ చూస్తేనే అర్థమవుతుంది, చెప్పేస్తే మొత్తం రివీల్ అయిపోతుంది, అందుకే చెప్పదలుచుకోలేదు. బట్ శంకర్ గారి మార్క్ ఎవ్రీ సీన్, ఎవ్రీ పిచ్లో హైలైట్ చూపించినారు. ఒక్కసారి ఈ 2024లో రిలీజ్ అయిన మూవీస్లో ఇప్పటి వరకు ఇది ఒక అల్టిమేట్ రిలీజ్ అని భావించవచ్చు. గేమ్ చేంజరు, కమ్బ్యాక్ ఇండియన్, గో బ్యాక్ ఇండియన్ ఇవన్నీ మూవీ చూస్తేనే చెప్పొచ్చు, బయట చెప్పేస్తే సస్పెన్స్ అంతా వెళ్ళిపోతుంది. సో థ్యాంక్ యూ గైస్. ముఖ్యంగా శంకర్ గారు అన్ని ఏజ్ గ్రూప్ని గ్యాదర్ చేయాలని తీశారనిపించింది నాకు ఈ సినిమా. ఎందుకంటే పిల్లలకేమో ఇప్పుడు అంతా చూస్తున్నాం కదా, ఈ రోబోట్ లాగా ఉండటం పిల్లలు ఇష్టపడతారు. యూత్ అంటే ఒక కాన్సెప్టు, మా పెద్దవాళ్ళు ఇంకొక భారతీయుడు అంటే మన పాత భారతీయుని, ఓల్డ్ భారతీయుని గుర్తు చేశారు. మైండ్ అంతా చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు అనిపించింది చూడగానే. కానీ కొంచెం లెంత్ ఎక్కువైంది అనిపించింది నాకు. సినిమా అంతా ఓకే, బాగానే ఉంది, అందరినీ రీచ్ అవ్వాలని తీశారు. సిద్ధార్థ బాగానే చేశాడు ఆయన. భారతీయుని కొట్టలేదే, కర్రలు అదంతా కలిసి అందరూ కలిసి అదే కొంచెం ఎక్కువగా లెంత్ ఎక్కువ అని అన్నాను కదా, అదే అనిపించింది. కాకపోతే కాన్సెప్ట్ తీసుకెళ్ళటంలో పక్కన కొంచెం మిస్గైడ్ లాగా, అంటే పక్కన వాళ్ళకి రీచ్ వాళ్ళకి మళ్ళీ 3 కోసం వెయిట్ చేయాలి కాబట్టి అందుకని స్టోరీలో సస్పెన్స్ పెట్టాలనుకున్నారనుకుంటా. కానీ ఓవరాల్గా పార్ట్ 1 ఎక్సలెంట్. అది ఇప్పుడు జనరేషన్కి రీచ్ అవ్వాలని తీశారనిపించింది నాకు శంకర్ గారు. అప్పుడు ఏజ్ కూడా అప్పుడు 26 ఇయర్స్ బ్యాక్ కదా, అప్పుడు మైండ్ జనరేషన్ కూడా వేరే ఉంది, మన ఆలోచన విధానం కూడా అప్పుడు వేరే ఉంది, ఇప్పుడు ఇంకా ఫాస్ట్గా ఉంది. ఆ ఫాస్ట్కి తగ్గట్టే తీశారనిపించింది. పర్లేదు, బాగుంది. అన్న 1996లో భారతీయ సినిమా వచ్చింది, అప్పుడు బాగానే చిన్నపిల్లని అనుకుంటాను. ఆ తర్వాత రాను సినిమా చూసుకోవాలి, ఇప్పుడు కూడా చాలా బాగుంటుంది. 1 ఇప్పుడు ఇండియన్ 2 ఈ సినిమా చూసిన తర్వాత అనిపించింది అంటే దానికి దీనికి అసలు కొంతనే లేదు. అందులో మ్యూజిక్, సాంగ్స్, డైలాగులు, ఆ పెద్ద అయిన క్యారెక్టర్ అన్నీ బాగుంటాయి. ఇందులో అంటే 28 సంవత్సరాల తర్వాత కూడా పెద్ద మనిషి బతికేయడానికి ఆలోచన వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ. ఆ స్టోరీ కంపారిజన్ అనేది ఏం లేదండి, చాలా ఇబ్బందికరంగా చూడవలసి వస్తుంది సినిమా. కాదు అంటే శంకర్ గారి సినిమాలోనే అనిపించింది, అసలు కనిపించలేదు. లేదు, ఇప్పుడు ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్, శంకర్ గారి డైరెక్షన్, భారతీయ సినిమా 1 బాగుంది, అన్నీ ఆకట్టుకున్నాయి. ఇందులో అసలు ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ కాదు, శంకర్ గారు తీయవలసిన సినిమా అంతకనే కాదు, కమల్ హాసన్ నటించవలసింది అసలే లేదు. కానీ ఇంతేమి ఇచ్చారంటే మొత్తం ఫస్ట్ది సెకండ్ది కలిపి పార్ట్ 3లో నేను చూపిస్తాను అనేది ఒక క్లియరెన్స్ ఇచ్చారు తప్ప మిగతాది తెలియదు. చూడడానికి అయితే సినిమా చాలా బాధాకరంగా అనిపించింది. నేను ప్రతి సినిమా బాగుందని చెప్పేటోనే నాకే సినిమా నచ్చలేదంటే ఒకసారి మీరే ఆలోచించండి. అంటే ఏం పాయింట్ లేదా సినిమా, అసలు సినిమాలో డెప్త్ లేదన్న. ఫస్ట్ ఎక్కడైతే పట్టుకున్నామో లాస్ట్ అక్కడ కుదిరి, కష్టంగా చూసుకుంటే యావరేజ్ మూవీ. రివెంజ్ సీన్స్ చాలా ల్యాగ్ గా తీసాడు. అసలు సినిమా ల్యాగ్ ఉంది, రివెంజ్ సినిమా దేవుడు సినిమా ల్యాగ్ ఉంది. ఇండియన్ మూవీ అనేది భారతీయ 2 అనేది ఎంతో ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాం. 1996కి 2024కి చాలా టైటిల్ చేస్తే తప్పు వచ్చింది అన్నమాట. అది మంచి మెసేజ్ ఉంది, ఇంట్లో వాళ్ళని నిలదీయాలి కంపల్సరీగా. ఓవరాల్గా సినిమా అయితే 1 టైం వాచ్ భయ్యా,
అది బాగుంది. మీజం బాగుంది అంతే, ఇంకా మించి అయితే ఏం లేదు. మనం ఎక్స్పెక్ట్ చేసినంత అయితే సినిమాలో అయితే ఏమి ఉండదు. వన్ టైం వాచ్.